శ్రీ దత్త దర్శనం పార్ట్ 16 పూర్వజన్మ. కార్తవీర్యుడికి అంతరమైన యోగ సాధన మామూలుగానే సాగిపోతుంది. రాజ్యపాలన కూడా అలాగే సాగిపోతుంది. ఆ వ్యవహారాల్లో ఒకసారి దత్తదేవ ప్రసాదితమైన దివ్య రథాన్ని అధిరోహించి స్వర్గలోకం వెళ్ళవలసి వచ్చింది. వెడుతూ దార్లో విహారార్థంగా నందనవనంలోంచి రథం పోనిచ్చాడు కార్తవీర్యుడు. ఆ సమయాన సుధర్మలో అంటే దేవసభలో ఉంటాడనుకున్న దేవేంద్రుడు సచీదేవితో ఉయ్యాలలూగుతూ కనిపించాడు అక్కడ. దేవేంద్రుణ్ణి కొత్తగా పెళ్ళైన వాడిలాగా పెళ్ళాం మోజులో ఒళ్ళెరగకుండా ఉన్న దశలో చూడగానే కార్తవీర్య చక్రవర్తికి చాలా అసహ్యం వేసింది. ఎంతో తపస్సు చేసి ఈ స్థితికొచ్చాడు. ఎందరెందరో మహాత్ముల సాన్నిధ్యంలో నిత్యం ఉంటాడు. అయినా ఇతడికి ఈ ఇంద్రియ వ్యామోహం నశించలేదు. ఎంత వయసొచ్చి ఏం లాభం అని అనిపించింది. ఒకడికి జంకవలసిన పని అతనికి లేదు కదా అనిపించిన మాటలు బయటికి అనేశారు కార్తవీర్యుడు. ఎదుట ఉన్నది త్రిలోకాధిపతి, పైగా భార్య ప్రక్కనున్నది. తను మానవ మాత్రుడు. తనకెంత శక్తి ఉన్నా అతనికన్నా పదవిలోనూ వయస్సులోనూ చాలా చిన్నవాడు తను. కాని ఆ విషయం స్ఫురించలేదు కార్తవీర్యుడికి. దేవేంద్రుడికి భార్య ఎదుట తల కొట్టేసినట్టయింది. అతను సరాసరి వైకుంఠపురానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి దేవతలతోనూ ఋషులతోనూ సభ తీర్చి ఉన్నాడు. దేవేంద్రుడు మొహమాటం విడిచి కార్తవీర్యుడి విపరీత ప్రవర్తనను వివరించి జరిగిన అవమానాన్ని కూడా దాచుకోకుండా చెప్పేసి ఆ కార్తవీర్యుడి సంగతి నువ్వు సత్వరమే చూడాలి, తప్పదు అని విష్ణుమూర్తిని గట్టిగా ప్రార్థించాడు. సభలో ఉన్నవారిలో పెక్కుమంది ఎప్పుడో ఒకప్పుడు కార్తవీర్యుడి చేతిలో ఏదో ఒక రకంగా అవమానం పొంది ఉన్నవారే కావడం వల్ల వారందరూ తమ తమ అనుభవాలు చెప్పి ఇంద్రుణ్ణి బలపరిచారు. దివ్యర్షులు కూడా ప్రశాంత స్వరంతో ఇలా విజ్ఞాపన చేశారు. దేవా, అతడు బ్రహ్మోత్తరంగా రాజ్యపాలన చేస్తున్నాడు. నీ అనుగ్రహం వల్ల అతనికి యోగ సిద్ధి కూడా లభించింది. కానీ అతనిలో ప్రవేశిస్తున్న దురహంకారాన్ని అతను సంహరించుకోలేకపోతున్నాడు. అందువల్లే అతన్ని ఆశ్రయించి అతని అండ చూసుకొని కన్ను మిన్ను కానకుండా విర్రవీగుతున్న వేలాది క్షత్రియ యువకులను అతను అదుపు చేయకపోగా వారికే సామంత రాజ్యాలన్నీ కట్టబెట్టాడు. అతనికన్నా ఈ ఉపగ్రహాల వల్లే లోకానికి పీడ ఎక్కువగా ఉంది. ఇతను కూడా పెద్దలను తిరస్కార బుద్ధితో చూడటానికి జంకటం లేదు. తరువాత నువ్వే ప్రమాణం. ఉపపత్తి సహజంగా ఉన్న దివ్యర్షుల మాట విని విష్ణుమూర్తి మేఘ గంభీర మధుర మంగళ నిస్వానంతో ఇలా చెప్పసాగాడు. మహనీయులారా, జీవులకు పూర్వ సంస్కారాలను జయించడం ఎంత దుష్కరమో దీనివల్ల మరొక్కసారి లోకానికి తెలుస్తుంది. ఇతని కథ విని అహంకార విషయంలో ఎంత జాగ్రత్త వహించవలసి ఉంటుందో సాధకులంతా గ్రహించాలి. ఇతను పూర్వజన్మలో మాకు అత్యంత సన్నిహితుడైన పరిచారకుడు సుదర్శనుడు అంటే సుదర్శన చక్రం. ఆ సుదర్శనుడికి ఒకసారి తన పరాక్రమం వల్లే మేము రాక్షస సంహారం చేసి ఆ కీర్తంతా తనకు దక్కకుండా మూట కట్టుకొని పోతున్నామని లోపల కుళ్ళు పుట్టింది. వీణ్ణి మొదట్లోనే హెచ్చరిస్తే బాగుపడే అవకాశం ఉంది అనే భావనతో మేము అతన్ని దగ్గరకు పిలిచి, సుదర్శన, నువ్వే కనుక దగ్గర లేకపోతే నా గతి ఏమై ఉండేదా అని ఆలోచిస్తున్నాను, అంతా నీచలవే అని ఈ రకంగా నర్మగర్భంగా మాట్లాడాము. అది విని అతడు విషయాన్ని గ్రహించడానికి బదులు అవును అన్నట్టు ముసిముసి నవ్వులు నవ్వి రొమ్ము విరుచుకొని కూర్చున్నాడు. అతను బుద్ధిశాలే కాని గర్వం బుద్ధిని కమ్మేసింది. అప్పుడిక వీడికి కటిక బాధే తప్ప మరొకటి ఉపయోగించదని గ్రహించి క్రోధాన్ని ఆహ్వానించుకొని బలగర్వితుడివైనావు కనుక చొట్ట చేతులతో పుట్టరా అని శపించడం జరిగింది. అప్పటికి కళ్ళు కిందికి దిగి తప్పు తెలిసి కాళ్ళ మీద వాలి ప్రాధేయపడ్డాడు. అప్పుడు భయపడకు, వచ్చే జన్మలో కూడా నా భక్తుడు అవుతావులే. అప్పుడైనా జాగ్రత్తగా సాధన చేసుకొని ఈ గర్వాన్ని జయించుకో. పై జన్మకి మళ్ళీ మా దగ్గరకు వచ్చేద్దు గాని అని ఓదార్చి పంపించాము. ఆ సుదర్శనుడే ఈ కార్తవీర్యుడు. పెనుగులాడుతున్నాడు అహంకార బీజాన్ని జయించాలని. ఆ అహంకారం బద్దలై నశించిపోవడం, అతనికి ఆ జన్మ అంతమైపోవడం రెండూ ఒకేసారి జరుగుతాయి. అది త్వరలోనే జరుగుతుంది. కాస్త ఓర్పు వహించండి. అలా ఓదార్చి విష్ణుమూర్తి దేవతల్ని పంపేశాడు.
అక్కడ కార్తవీర్యుడు స్వర్గలోకంలో తన పని పూర్తి చేసుకొని మామూలుగానే తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. గోగ్రహణం. చాలా రోజులు గడిచినాక చక్రవర్తి ఒకప్పుడు చతురంగ బలాలను తీసుకొని ఒక యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. అవలీలగా జయాన్ని సాధించి వస్తుండగా దారిలో జమదగ్ని మహర్షి ఆశ్రమం తగిలింది. జమదగ్ని మహర్షి అంటే సామాన్యుడు కాదని, అతడు సాక్షాత్తు జ్వలదగ్ని అని విని ఉండటం వల్ల ఆయన దర్శనం చేసుకోవటం మంచిదని అభిప్రాయం కలిగి సైన్యాలను దూరంగా ఆపి కొద్దిమంది ఆప్తులను వెంటబెట్టుకొని కాలినడకన ఆశ్రమంలోకి వెళ్ళి మహర్షిని సందర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసి వినయపూర్వకంగా కుశల ప్రశ్నలు వేయసాగాడు. ఆ వినయాన్ని చూసి సంతోషించిన ఆ మునీశ్వరుడు కూడా అతనికి అత్యంత ఆదరంగా స్వాగతం పలికి ఎదురుగా దర్భాసనం మీద కూర్చోబెట్టుకొని అనేక రకాలుగా ఇష్టాప్రసంగాలు చేసి రాజును సంతోషపెట్టాడు. పరమేశ్వరుడు ఎప్పుడెవరి బుద్ధులలో దూరి ఏమేమి వింతలు చేస్తాడో ఎవరూ ఊహించలేరు కదా. అలా కొంతసేపు ప్రసంగం అయ్యాక, మహారాజా, తమరి ఈరోజు మా ఆతిథ్యం స్వీకరించి రేపు ప్రయాణం సాగించండి అన్నాడు జమదగ్ని. రాజుకి చిరునవ్వు వెల్లుకొచ్చింది. ఇదే ఈ బ్రాహ్మల దగ్గరున్న బడాయి. తనకు తింటానికి గతి లేదు, నన్నెందుకు రమ్మంటాడు? పైకి బోలాతనం, లోపల అహంకారం అనిపించింది చక్రవర్తికి. అయినా పైకి వినయంగానే ఉండి, మునీంద్ర, తమ వాక్కులతోనే మాకు విందయ్యింది, తమ దర్శనంతోనే మాకు తృప్తి అయ్యింది, ఇక వేరే విందులెందుకు, మాకు సెలవిప్పించండి అన్నాడు. మహారాజా, నువ్వు ధర్మాత్ముడివి. మాకీ అడవిలో కావాలంటే మాత్రం అతిథులు దొరుకుతారా? అందులోనూ నీ వంటి అతిథి అస్సలు దుర్లభుడు కదా. ఇది నీ స్వగృహం అనుకో, ఏమీ సందేహించకు మహర్షి బలవంత పెట్టసాగాడు. మహర్షికి తన హృదయంలో మాట తెలిసే మాట్లాడుతున్నాడో లేక తన మామూలు ధోరణిలోనే మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రాజుకి. అయ్యా, మా వెనకాల చాలా పరివారం ఉంది. రాజు ఇంకా ఏమో చెప్పబోతున్నాడు. ఎంత మాట మహారాజా, పరివార సమేతంగానే ఆతిథ్యానికి ఆహ్వానిస్తున్నాను, కాదనకు. ముని మళ్ళీ బలవంత పెట్టాడు. చక్రవర్తికి మనస్సులో అనుమానం పెరిగింది. ఈ బ్రాహ్మణుడేదో తన తపశ్శక్తిని తనకు చూపిద్దామని ఉబలాట పడుతున్నట్టున్నది. సరే కానిమ్మనిపించింది. దాంతో సరే అని అంగీకరించాడు. మహర్షి ముఖం ఆనందంతో వికసించింది. వెంటనే ఆయన అమ్మాయి సురభి అని బిగ్గరగా పిలిచాడు. ఎవరినో ఆశ్రమ బాలికను పిలుస్తున్నాడనుకున్నాడు రాజు. కాని గల్లు గల్లున గజ్జల చప్పుడు చేసుకుంటూ ఒక చక్కని కపిల గోవు వచ్చింది ముని దగ్గరకు. నిగనిగలాడే ఒళ్ళు, చారడేసి కళ్ళు, బొద్దుగా కుదిమట్టంగా ఉన్న ఆకారం, అరవంపు తిరిగిన కొమ్ములు, నునుపుదేరిన మూపురం, తోరణం లాంటి గంగడోలు, బానంత పొదుగు, చూడముచ్చటైన తోక, మొత్తం మీద ఆ ఆవును చూస్తుంటేనే కడుపు నిండుతున్నట్టుంది. ఆ ఆవు నిజంగానే కన్న కూతురులాగానే గారాం చేసుకుంటూ ముని దగ్గరకు వచ్చేసరికి ఆయన దాని గంగడోలు సరిచేసి ముద్దు చేస్తూ, చూడమ్మా, రాజుగారు వచ్చారు. ఇలాంటి అదృష్టం మనకు మళ్ళీ పట్టదు. వారి పరివారం కూడా వచ్చి ఉంది. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడాలి నువ్వు అన్నాడు. సురభి వయ్యారంగా తల ఊపి అవతలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో రాజుకు తెలియదు. తనకు తన పరివారానికి జరుగుతున్న దేవేంద్ర సపర్యాలకు మాత్రం అతను విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆ ఏర్పాట్లను వర్ణించాలంటే అదొక ప్రత్యేక గ్రంథం అవుతుంది. కనుక సంగ్రహంగా చెప్పాలంటే భరద్వాజ విందు అని మనలో ఒక సామెత ఉంది. ఆ భరద్వాజ విందనేది ఈ కథకు తర్వాత కాలంలో జరిగిన కథ. దానికి వాల్మీకంతటి మహాకవి చెయ్యి చేసుకొని వర్ణించే భాగ్యం పట్టింది కనుక ఇవ్వాల్టికి కూడా ఆ విందు పేరు సామెతగా మిగిలింది. ఈ జమదగ్ని విందుకు ఆ భాగ్యం పట్టలేదు కనుక మనకిది తెలియకుండా పోయింది అంతే. నిజానికి భరద్వాజుడి విందు కన్నా ఎంతో వైభవంగా సాగింది విందు. ఆ విందుకి, ఆ సపర్యాలకి, ఆ భోగాలకి మత్తెక్కిన సైనికులు మహారాజు ఎదురుగా ఉండగానే మైమర్చి మహర్షిని స్తోత్రం చేయటం ప్రారంభించారు. ఇలాంటి ఆశ్రయం దొరికితే ఇక ఈ పాడు రాజు ఉద్యోగం ఎందుకు అన్నారు కొందరు. ఇదిరా వైభవం అంటే అన్నారు కొందరు. ఇలాంటిది మనం ఇంతవరకు అనుభవించలేదు సరికదా, అనుభవించిన వారిని చూడనైనా లేదన్నారు కొందరు.
కొందరు విద్యావంతులు ఇంతటి ఐశ్వర్యం ఉండి కూడా ఈ అడవుల్లో ఆకులు అలములు తింటూ ఇంత విరాగంగా తపస్సు చేస్తున్నారు కనుకే ఈ బ్రాహ్మలు సర్వవంతులు అయ్యారా అన్నారు. జరిగిన ఆదరణంతా తనకు బుద్ధిపూర్వకంగా చేసిన మహా అవమానమేనని అసలే లోలోపల కుమిలిపోతున్న చక్రవర్తికి ఈ సైనిక ప్రలాపాలతో పుండు మీద కారం చల్లినట్లయింది. రాజుకి ఆలోచనలు చెల్లాచెదురుగా సాగుతున్నాయి. ఇదంతా ఈ ముని తపశ్శక్తి అని వీరు భ్రమిస్తున్నారు మూఢులు. నిజానికి శక్తి అంతా ఆ సురభిలో ఉంది. ఎక్కడో పట్టాడు దాన్ని మనం లాక్కుపోతే అప్పుడుంటుంది పస అనుకున్నాడు చివరికి. తన విడిదిలోంచి మెల్లగా నడిచి వస్తున్న రాజు ఈ పాటికి మునిముఖం విజయ గర్వంతో వెలుగుపోతూ ఉంటుంది అనుకున్నాడు. కాని తీరా వచ్చి చూసేసరికి అది పరమ ప్రశాంతంగా కనిపించింది. పైగా రాజుని చూడగానే పరమానందంగా పలకరించాడు. ఏమైనా లోపాలుంటే మనస్సులో పెట్టుకోవద్దన్నాడు. చాలా మర్యాదగా ఉన్నాడు మొత్తం మీద. అయితేనేమి, విషబీజం పడ్డ మనస్సుకు ఎదుటివారి సద్గుణం తెలుస్తుందా? మహర్షి చేసే ప్రతి పని రాజుకి అవమానకరంగా కనిపించసాగింది. ఆ మాట ఈ మాట మాట్లాడి మెల్లగా అసలు విషయం బయట పెట్టాడు రాజు. మహర్షి, మీ దగ్గర ఉన్న ఆవు చాలా మనోహరంగా ఉంది. అది ఆవుల్లో రత్నం లాంటిది. ఇది మా దగ్గరుంటే బాగుంటుంది. మహర్షి ఆశ్చర్యంగా చూశాడు రాజు వంక. మాకు దీన్ని దానమిచ్చే స్వాతంత్రం లేదు రాజా. అయినా రాజులు బ్రాహ్మల ద్రవ్యాన్ని కోరడం. మహర్షి మాటలు పూర్తి చేయలేదు. అయినా బాణం సూటిగానే వెళ్ళింది. తాకవలసిన చోటే తాకింది. స్వామి, మీ సొమ్ము ఊరికే మాకు కావాలని మేము కోరుతున్నామనుకున్నారా? మీకెంత కావాలంటే దానికి రెట్టింపిస్తాము. అది కాక 1000 గోవులు వేరే ఇస్తాము. రాజు మాట దర్జాగా ఉంది. శివ, దానం చెయ్యడానికే లేని స్వాతంత్రం అమ్ముకోవడానికి వస్తుందా? అయినా బ్రాహ్మణులకు ఆవు నమ్ముకోవడం నేర్పుతున్నావా? సప్తద్వీప చక్రవర్తి, మహర్షి మాటల్లో ఆవేదన ఉంది, కానీ ఎత్తిపొడుపు కూడా ఉంది. స్వామి, మీరపార్థం చేసుకుంటున్నారు. రాజు మాటల్లో వినయం నామమాత్రంగా మిగిలింది. అవును రాజా, మేము వనవాసులం. మాకీ లౌక్యపు గజిబిజులు తెలియవు. కానీ తానిచ్చే వెల కంటే తక్కువ విలువైంది కాకపోతే ఎవడైనా ఏ వస్తువుకైనా ఎక్కువ ఖరీదు పెడతానంటాడా? అందులోనూ నీలాంటి వ్యవహారాజ్ఞుడు. ఇది అమూల్యమైన ఆవు. పైగా ఇది నాకు కూతురు, నాకు చెల్లెలు, నాకు తల్లి. నాకే కాదు, మా ఆశ్రమానికి అంతటికీ తల్లి. రాజా, నీకు హితం చెప్పడం బ్రాహ్మణ ధర్మం కనుక చెబుతున్నాను. కోపగించక విను. నువ్వు పెడదారిన అడుగు పెట్టావు. నడక సాగకముందే వెనుకకు తిరుగు. మహర్షి ఈ మాటు వదిలినవి బాణాలు కావు, బల్లెం పట్టుకొని మళ్ళీ మళ్ళీ పొడవడమది. రాజుకి తన సైనికుల ఎదుట జరిగిన ఈ సంఘటన భరించరానిదైపోయింది. తల కొట్టేయడం కాదు, తన వారందరూ తన మొహాన ఉమ్మేసినట్టయింది. మరో ప్రక్క తను చేసేది దోషమని తన అంతరాత్మ తన్ను చిత్రహింస చేస్తుంది. కానీ చేసిన తప్పు ఎలాగూ చేశాడు, పోయిన కీర్తి ఎలాగూ పోయింది. ఈ తన సైనికుల ఎదుట తానెలాగూ అన్ని విధాలా చులకనయ్యాడు. అన్నీ జరిగాక ఇంక జంకటం దేనికి? రాజుకు ఒక పిచ్చో ఒక పిశాచమో ఆవేశించినట్లు అయింది. బాపనయ్యా, మర్యాద దాటావు. రాజరత్నస్య భాజనం. రాజ్యంలో ఉన్న ప్రశస్త వస్తువులన్నీ రాజువి కనుక ఈ ఆవుని తీసుకుపోవడానికి నీతో చెప్పవలసిన పనే లేదు మాకు. ఇది శాస్త్రం, ఇది ధర్మం, ఇది సూక్ష్మం. నువ్వు ఎరగవు. అయినా నీకు మర్యాద ఇచ్చాం, అది కూడా నువ్వెరగవు. ఎరగక తపోబల గర్వంతో ఒళ్ళు మరిచి కారు కూతలు కూస్తున్నా నువ్వు రాజధిక్కార నేరానికి శిక్షార్హుడవి. అయినా వనవాసుల్ని శిక్షించడం మా సాంప్రదాయం కాదు కనుక బ్రతికిపోయావు. మాకు అడ్డు వచ్చి మళ్ళీ ప్రాణాలకు సంశయం తెచ్చుకోకు. కోపంతో ఒళ్ళంతా ఉబ్బి మనిషి చెట్టంతయ్యి మదగజంలాగా గీంకరిస్తున్న రాజును చూసి సైనిక వర్గం అంతా గడగడలాడిపోయింది. ఆశ్రమవాసులు శిలాప్రతిమల్లాగా బిగుసుకుపోయారు. మహర్షి మాత్రం ప్రశాంతంగా నిశ్చలంగా మౌనంగా కూర్చుండిపోయాడు. ఆవుని లాక్కురండి అని సేవకులను పురమాయించాడు రాజు. వారు తక్షణం రాజాజ్ఞను అమలు పరిచారు. అయితే సురభి మాత్రం వారికంత తేలికగా లొంగక ముక్కు పుటాలలోంచి పొగలెగజిమ్మేటట్టుగా వగరుస్తూ వారిని గుంజుకొని మహర్షి ముందరికొచ్చి దీనంగా చూస్తూ నిలబడిపోయింది. తానెన్నడూ మెడకు
పలుపు వేసి ఎరగని తన ముద్దుల గున్నావు నేడు ఒరుసుకుపోయిన మెడ నరాలతో దీనంగా తన ఎదుట నిలబడి ఉండటం చూసేసరికి మహర్షికి అప్పటిదాకా హృదయంలో నిలిచి ఉన్న ధైర్య పర్వతాలన్నీ కరిగి నీరైపోయాయి. ఆయన కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీటిని అదుముకొని, అమ్మాయి, వెళ్ళిరావే నా తల్లి, అసమర్థుడికి ఆశ్రయం ఇచ్చావే నా తల్లి, నువ్వు కష్టపడితే నేను చూడలేనే, ఎక్కడైతేనేమి అక్కడే సుఖంగా ఉండు, వెళ్ళిరా, శుభమస్తు, వెళ్ళిరా అన్నాడు. మహర్షి ఎంత అదుముకున్నా గొంతులో గాద్గద్యం మాత్రం దాగలేదు. ఆ మాటలు విని ఆ సురభి తల వాల్చుకుంది. ఇక ఎదురు తిరగలేదు, గుంజుకోలేదు, మారాం చెయ్యలేదు. దీనంగా రాజభటుల్ని అనుసరించి నడిచింది. కాని దాని కళ్ళల్లో అశ్రువులు మాత్రం దారకట్టి ప్రవహిస్తున్నాయి. గోమాత కళ్ళల్లో నీళ్లు చూసి చక్రవర్తికి గుండె చెరివైపోయింది. ఛీ, తన బ్రతుకని తన మీద తనకే అసహ్యం వేసింది. వదిలేద్దామనిపించింది. మన శక్తి చూపించాం కదా, చాలదా అనిపించింది. ఇంత పాపం చేశానే అనిపించింది. మనస్సంతా వికలమైపోయింది. అయితేనేమి, పంతమే నెగ్గింది, అహంకారమే గెలిచింది, విధికి విజయం దక్కింది. ఆవును తీసుకొని రాజు సపరివారంగా వెళ్ళిపోయాడు. సైనికుల చిత్త ప్రవృత్తి చిత్రంగా ఉంటుంది. వారికి బలప్రయోగ పట్ల సహజమైన ఉత్సాహం ఉంటుంది. న్యాయ అన్యాయాలతో అంతగా పని ఉండదు. విజయమే తప్ప విజయ మార్గపు సాధుత్వంతో వారికి పని లేదు. ఇప్పుడు తమ రాజు గెలిచాడు. బ్రాహ్మణుడు తోక ముడిచి నోరు మూసుకు కూర్చున్నాడు. ఇదంతా తమ పరాక్రమమే అన్నంత ఉత్సాహంగా ఆ ఆవును లాక్కుపోసాగారు. ఈ ఉదాంతమంతా జరిగిన సమయంలో జమదగ్ని మహర్షి ఆఖరి కుమారుడైన పరశురాముడు ఇంట్లో లేడు. ఎక్కడికో పనుండి వెళ్ళి వచ్చేటప్పుడు సమిదలు, పళ్ళు, దర్బలు మొదలైనవన్నీ ఏరుకొని విశ్రాంతిగా రావటంలో చాలా జాగైపోయింది. ఇంతలో ఇంత కథ జరిగిపోయింది. అతనింటికి వచ్చేసరికి పరిస్థితి అంతా చిత్రంగా కనిపించింది. ఆశ్రమవాసులందరి ముఖాల్లోనూ దీనత తాండవిస్తోంది. సురభి తనకెదురుగా రాలేదు. నాన్నగారు నిశ్చల సమాధిని అధిష్ఠించే ఉన్నారు. కానీ ఆయన ముఖ కవలికలు మాత్రం మామూలుగా లేవు. అంతలో అన్నలు వచ్చి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు. పరశురాముడి కళ్ళు చింతనిప్పులయ్యాయి. అతను మరి మాట్లాడలేదు. గండ్రగొడ్డలి భుజాలనే ఉంది. ఇంట్లో గోడకు తగిల్చి ఉన్న ధనుర్బాణాలను అమ్ముల పొదని తీసుకున్నాడు. సమాధిగతుడై ఉన్న తండ్రికి మనసులోనే నమస్కరించాడు. మరుక్షణంలో అడవి డొంకల్లో సుడిగాలిలాగా పరిగెత్తాడు. అక్కడ విజయోత్సవ కోలాహలం మధ్య కార్తవీర్య చక్రవర్తి పురప్రవేశం చేయబోతున్నాడు. అతడు లోలోపల చాలా ఆలోచిస్తున్నాడు. తను చేసింది తప్పు, అందులో సందేహం లేదు. ఇప్పుడు తను ఏం చేసినా అది గత జల సేతు బంధనమే. తను నిశ్చయంగా గర్వానికి లొంగిపోయాడు. లొంగి పాపం చేశాడు. పాపం చేసి శిక్ష నుంచి పారిపోవాలనుకోవడం మరో పెద్ద పాపం. ఆ పాపం తానిక చెయ్యరాదు. ఆ పిరికితనం తన్నంటరాదు. రాబోయే శిక్ష కోసం తనిక ప్రతిక్షణం ప్రతీక్షిస్తూనే ఉంటాడు. తనకు తగిన శాస్తిని అనుక్షణం ఆహ్వానిస్తూనే ఉంటాడు.